ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. Dano Furnitures, Pink and Blooms, Beauty Salon and Spa for men and women, Swati Xerox and Flex. The largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at number of factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Call 9180210449. నమస్కారం. సీనియర్ వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. నాలుగవ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. కార్మికులకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అఖిలపక్షం నాయకులు. ఖమ్మంలో కొనసాగుతున్న ఆర్చరీ శిక్షణ క్యాంప్. ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగర అభివృద్ధిలో భాగంగా కిల్లా, గాంధీ చౌక్, రాఘవ థియేటర్ లైన్ లో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైన్లు, వాటర్ ట్యాంకుల పనులకు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ భూమి పూజ చేశారు. సుమారు 34 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ నగరంలోని ఇరుకు రహదారులను విస్తరించి విశాలమైన నగరంగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానన్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమకూరుస్తానని అన్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రోడ్లు, తాగునీరు, మురుగునీటి కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక నాయకులు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే అజయ్ కుమార్ కిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అక్కడి మహిళలు పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. 20 साल हुआ हम लोगों को 20 साल से पानी की परेशानी बहुत है। रोड की एक, पानी की एक। पानी तो नीचे से ला लेते हैं, दुख का लाया तो नीचे भी नहीं, वो खाजा में एक दुकान के पास से ला लेते हैं। हम लोग बहुत परेशानी है पानी की। अभी साहब आएबादी से हमारे को रोड गिरी, एमएलए साहब आएबादी से रोड गिरी, टैंक भी ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతంగా కొనసాగుతుంది. ఖమ్మం బస్ డిపో ఎదుట కార్మికులు వంట వార్పును నిర్వహించారు. అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు వంట వార్పులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు మద్దతు పలికారు. కార్మికులు డిపో ఎదుట వంట వార్పు నిర్వహించారు. డిపో ఎదుట కార్మికులంతా కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు పోట్ల నాగేశ్వరరావు, పోటు రంగారావు, దన్హాల కొండయ్య తదితరులు పాల్గొని కార్మికుల సమ్మెకు మద్దతు పలికారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో సమ్మె చేస్తే ఉద్యమకారులుగా ప్రోత్సహించిన టీఆర్ఎస్ తమ న్యాయమైన కోరికలను తీర్చమని అడిగితే మాత్రం ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం బాధాకరమని కార్మికులు అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. ఈ వంట వార్పు కార్యక్రమంలో మహిళలు చురుకుగా పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 4వ రోజు చేరింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు కార్మిక వ్యతిరేకంగా ఉన్నది. సాధారణ ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇస్తే అతి తక్కువ జీతాలు ఉన్నటువంటి కార్మికులు 43% ఇవ్వని అడిగితే దీన్ని ఇవ్వకుండా ఎండీ లాంటి వాళ్ళు చాలా ఒక రకంగా ప్రాంత విద్వేషాలను రెచ్చగొట్టే పద్ధతుల్లో మాట్లాడటం అనేది అన్యాయమైందని చెప్పి భావిస్తా ఉన్నాం. అందుకే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయడం కానీ ఫిట్మెంట్ కానీ ఇతర సమస్యలు ఆర్టీసీ కార్మికులు న్యాయమని 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్తంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని తగిన విధంగా స్పందించకపోవడం అన్యాయమైంది. ఈ ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమి పోషించిననే విషయాన్ని కూడా మర్చిపోయి ఇందులో ఒక యూనియన్కి గౌరవాధ్యక్షులుగా ఉన్నది కూడా మర్చిపోయి కార్మికులు రోడ్డును పడి బజార్లో ఇలా భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి వస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటైందని చెప్పి భావిస్తున్నాం. వెంటనే స్పందించాలా, ఆర్టీసీ కార్మికుల డిమాండ్ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. హైదరాబాద్లో ప్రయత్నం చేయమని చెప్పారు. ఇప్పుడే కృష్ణమాదితో మాట్లాడారు. దయాకర్ ఫోన్ ఎత్తలేదు. అవకాశం ఉన్న మేరకు కుల సంఘాల మద్దతును కూడా మన ఉద్యమానికి అండగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. 100% ఏకీభవించేటటువంటి పార్టీ మాది అని చెప్పి మీకు తెలియజేస్తుంది. ఈ సాధించుకోవడం కోసం 43% ఫిట్మెంట్ సాధించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీగా మేము ఏం చేయడానికైనా మీతో కలిసి వచ్చి సిద్ధంగా ఉన్నామనేటటువంటి మీకు మళ్ళీ తెలియజేయదలుచుకున్నా. అలాగే ఇవాళ బస్సులు కొన్ని తిరిగేటటువంటి దాంట్లో కొత్తగూడెంలో కూడా అక్కడ 4-5 బస్సులు రోడ్ల మీద ఆపేశారని విన్నాను. అలాగే మనం కూడా అవసరమైతే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉండి కొన్ని దళాలుగా ఏర్పడి ఆ రోడ్లను కూడా కాపలా కాయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఎక్కడికైతే అక్కడ ఆయా గ్రామాల్లో మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మీకు అండగా నిలబెట్టి ఆ బస్సులను ఆఫ్ చేసే పని మేము చేస్తాం. దానికి మీరు రాండి తోడుగా మేము మీ సమ్మె విజయవంతం కావడానికి అన్ని రకాలుగా మేము తోడ్పాటుగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకటే చెప్తున్నాం, వీళ్ళకి గిన్నెత న్యాయం జరగకపోతే మా ఇందాక కొండన చెప్పినట్టు అన్ని కుల సంఘాలంతా కూడా ఐక్యమయ్యి ఒక ఉద్యమ రూపంగా మీతో పాటు మీరు ఒక్కళ్ళే కాదు మీతో పాటు అన్ని కుల సంఘాలు కూడా ఈరోజు బజార్కి ఎక్కి వాయిస్ ఇస్తున్నాయంటే మీ యొక్క డిమాండ్ ఎంత న్యాయమైందో ఈ విధంగా మనం ఈరోజు మీరంతా వచ్చినట్టే డిమాండ్ ఎంత న్యాయమైందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచుంటాం. వీళ్ళు అడుగుతున్నారు మీరు వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగస్తులతో మీరు అడగట్లేదు, మాకు వాళ్ళకంటే కూడా 20% తక్కువ ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళతో పాటు సమాన హోదాలు అడగట్లేదు. ఏం వీళ్ళు అడిగే దాంట్లో న్యాయం లేదని మేము ఈరోజు అడుగుతున్నాం. మీరు ఏసీలో కూర్చుంటున్నారు. ఈరోజు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం పొట్ట మార్చుకొని ఈరోజు రోడ్డు మీద ఎక్కించడానికి మీకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇవ్వాలంటూ కార్మికులు చేపడుతున్న సమ్మె ఖమ్మం జిల్లాలో 4వ రోజుకు చేరుకుంది. ఖమ్మం బస్ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులతో మా న్యూస్ ప్రతినిధి యాకేష్ మరిన్ని వివరాలు అందిస్తారు.
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్ర రూపం దాల్చుతుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కార్మికులు సమ్మెను 4వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 6 డిపోల్లో సుమారు 600 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కార్మికులంతా కూడా బస్ డిపో ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. మనతో పాటు మనం ఇప్పుడు బస్ డిపో ఎదుట ఉన్నాము. కొంత కార్మిక యూనియన్ నాయకులు మనతో ఉన్నారు. వారి ప్రధానమైన డిమాండ్ ఏంటి, ప్రభుత్వానికి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. చెప్పండి సార్, మీ ప్రధానమైన ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు మరి 6వ తారీఖు నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఆ సమ్మెలో ఏమైందంటే డిమాండ్స్ 43% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, అట్లాగే సర్వీస్ కండిషన్స్ మెరుగుపరచాలని, అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇమీడియట్గా మిగిలిపోయిన 8,000 మంది చిల్లర ఉన్నారు, వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేది 3 డిమాండ్ల మీద మెయిన్గా సమ్మె జరుగుతూ ఉంది. ఈ రెగ్యులరేషన్ కూడా మిగిలిపోయిన కాంట్రాక్ట్ కార్మికులను కూడా రెగ్యులరేషన్ ఇమీడియట్గా ఇంతకుముందు ఆల్రెడీ జీవో ఇష్యూ అయింది రెగ్యులర్ దాని మీద, వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని, అట్లాగే సర్వీస్ కండిషన్స్ కూడా మరి మెరుగుపరచాలని, ఆ విధంగా ఆర్టీసీ కార్మికులు ఈరోజు 4 రోజుల మంది సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ జిల్లా ప్రజలు కూడా మీకు చెప్తా ఉన్నాం, జిల్లా ప్రజలు కూడా మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారని, అట్లాగే ఈరోజు తిరిగే బస్సుల్లో కూడా అదే ప్రైవేట్ బస్సు అయినా సరే ఆర్టీసీ బస్సు అయినా సరే మీరు ఏం రూపాయలు ఇవ్వకుండా తిరిగే బస్సుల్లో ఎక్కి డబ్బులు ఇవ్వకుండా ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా తిరగాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే డబ్బులు అడిగితే మీరు దాని మీద అడిగే హక్కు ఉంది, మీరు దాన్ని డిమాండ్ చేసి అతన్ని మీరు గట్టిగా నిలదీయండి అని చెప్పి మేము యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు కలవ చేసుకొని ఆయన గారు దీన్ని పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, నిన్న మీరు ప్రభుత్వంతో యూనియన్ నాయకులు కూడా చర్చలు చేసినటువంటి సందర్భం ఉంది. ఆ చర్చల్లో ప్రభుత్వం ఏమని మీకు గతం నుంచి ఇప్పటికీ 14 సార్లు రాష్ట్ర ప్రభుత్వంతో మేనేజ్మెంట్ తోటి చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో ఈ ప్రభుత్వం కార్మికుల వైపు ఎక్కడ కూడా స్పందించలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నట్టుగా ఆ రోజు అధికారంలోకి రాకుండా కేసీఆర్ గారు ఆయన కొన్ని వాగ్దానాలు చేశాడు. సకల జిల్లా సమ్మెలో 26 సమ్మె చేస్తే ఆ సమ్మెలో ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మెకు ప్రాణం పోశారు. ఆర్టీసీ కార్మికులు ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పిన కేసీఆర్ గారు, వాళ్ళకి మిల్లు గుచ్చుకుంటే నా పన్నుతో పీకేస్తా అని చెప్పిన కేసీఆర్ గారు ఈరోజు ఆర్టీసీ కార్మికులు కడుపుల కోసం కడుపెందుతుంటే మాకు జీతాలు పెంచమని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పిల్లలతో సహా అందరూ ఈరోజు సమ్మె చేస్తుంటే ఇప్పటి గారు కూడా స్పందించలేదు. ఆ రోజు చెప్పాడు ఆర్టీసీ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తారని ఆ రోజు చెప్పిండు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వేతనం ఇచ్చినే కాదు, మాకు 43% 20% అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హెవీ వెహికల్ డ్రైవర్ కి ఈ రోజు 23,000 జీతం ఇస్తున్నాడు, ఒక జూనియర్ అసిస్టెంట్ కి 18,000 జీతం ఇస్తున్నాడు, ఒక అటెండర్ కి 14,000 జీతం ఇస్తున్నాడు. అదే రీతితో ఆర్టీసీ కార్మికులు ఉన్న ఆ కేటగిరీలో ఉన్న కార్మికులందరికీ కూడా అదే జీతం ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్. అది ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. మేడం, ఈ రోజు మీరు చేపట్టే ఆందోళన కార్యక్రమాలు ఈరోజు వంట మార్పు కార్యక్రమం చేస్తున్నాయి. ఇది 4 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నాము. ఆ రోజు సకల జనుల సమ్మె అప్పుడు ఎవరు చేయలేనంత సేవలు మేము ప్రభుత్వానికి సేవలు అందించాం. ఆ రోజు కేసీఆర్ మాకు ప్రభుత్వంలోకి రాగానే తెలంగాణ రాగానే మీకు మీకు కోరుకునేవన్నీ నెరవేరుస్తాం, మా బంగారు తెలంగాణ రాగానే అన్ని చేస్తామని అనుకున్నారు. ఈ రోజున నిమ్మకు నూరెత్తినట్లు ఢిల్లీ పర్యటన మీద తిరుగుతుండే, అసలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇటు చూస్తే ఎంపీ గారు ఆంధ్ర తెలంగాణని వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకు 27% అని, తెలంగాణ వాళ్ళ గురించి మాకు తెలియదని అలా మాట్లాడుతున్నారు. మీరు 4 రోజుల నుంచి చేస్తున్న సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మీతో చర్చలు కొనసాగిస్తుంది, కానీ ఇప్పటివరకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతుంది. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఆర్టీసీ ఎండీ గారు ఆర్టీసీ కార్మికులకి ఆర్టీసీ యాజమాన్యానికి వారధిగా ఉండేటువంటి కార్మిక నాయకుల పట్ల అనుచితంగా వ్యవహరించారు. ఇది సరైన పద్ధతి కాదు. చర్చల ప్రక్రియ కొనసాగించాల్సిందే. చర్చల ద్వారానే ఏదైనా సమస్య పరిష్కారం అయింది. ఆ చర్చలకి మా కార్మిక సంఘాల నుంచి చొరవ ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మరి కార్మికుల యొక్క డిమాండ్లని ప్రభుత్వం దగ్గర తీసుకుపోవడంలో కానివ్వండి, సమస్య పరిష్కారాన్ని కృషి చేయడంలో కానివ్వండి,
యాజమాన్యం వైపు నుంచి సరైన స్పందన లేదు. కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఇది లొంగ తీసుకోవాలనే ప్రయత్నం యాజమాన్యం వైపు నుంచి జరుగుతూ ఉంది. ఇది దుర్మార్గమైన విషయం. చాలా సందర్భాల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నప్పటికీ కూడా ఈసారి ప్రత్యేకమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు మంచి రోజులు వచ్చాయని, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తమకు బంగారు తెలంగాణలో భాగంగా మాకు కూడా మంచి వేతనాలు అంతాయని మేము ఎంతో ఆశగా ఎదురు చూసినప్పుడు ఈ రోజున అన్యాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారి 11 నెలల పాలనలో అందరికీ గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి ఎంపీ ఎమ్మెల్యే దాకా అందరికీ జీతాలు పెంచి అంగన్వాడీ కార్యకర్తలకి ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా జీతాలు అడిగినంత పెంచి మా వరకు వచ్చేటప్పటికి మరి ముందు చేయి చూపడం. ఇప్పటికీ 4వ రోజు చేరి ఈ సమ్మె ఉధృతమవుతుంది తప్ప ఏ ఒక్క కార్మికుడు కూడా బెదిరేది లేదు, అదిరే లేదు. ఈ సమ్మె ఉధృతం కోసం మరి మేము ఒంటరి వాళ్ళం కాదు, మాకు ప్రజా సంఘాల మద్దతు ఉంది, మేము సమ్మెలు చేసిన అనుభవం ఉంది. ఈ సమ్మె సుదీర్ఘకాలం కొనసాగినా కూడా ఆత్మధైర్యం కోల్పోకుండా ఈ ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. మరి మేము కూడా ప్రజల నుంచి వచ్చినాం కాబట్టి మాకు ప్రజలు కూడా మా యొక్క సమస్యని సౌదయంతో అర్థం చేసుకొని మా సమస్యల పరిష్కారం పట్ల వారు కూడా మాకు అండదండలు ఇవ్వాలని, ఈ సమస్య జయప్రదం చేయడానికి అన్ని వర్గాల వారు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి తమ న్యాయమైన డిమాండ్ని పరిష్కరించేంత వరకు కూడా మేము సమ్మెను విరమించేది లేదు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం పోరాడిన తమను కేసీఆర్ మెచ్చుకున్నారు. ఇప్పుడు అదే మేము సమ్మె చేపట్టి తమ న్యాయమైన డిమాండ్ కోసం సమ్మె చేపడితే మాత్రం మమ్మల్ని కేసీఆర్ పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ యూనియన్ నాయకులు కార్మికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని కొత్తగూడెం డిపోకు సంబంధించినటువంటి 4 బస్సుల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఒక డ్రైవర్ కు స్వల్ప గాయాలన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది ఖమ్మం డిపో ఎదుట తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శరత్ యాకే సీ న్యూస్ ఖమ్మం. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న దీక్ష 4వ రోజుకు చేరుకుంది. జిల్లాలో కార్మికులు చేస్తున్న సమ్మె సంపూర్ణంగా కొనసాగుతుంది. కార్మికుల సమ్మెకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పూర్తి మద్దతు ప్రకటించారు. డిపో ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికుల వద్దకు చేరుకున్న తమ్మినేని వీరభద్రం వారికి పూర్తి మద్దతు తెలిపారు. కార్మికుల ఆందోళనలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు రావాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వస్తే ఏ ఒక్కరు కూడా తమ సమస్యల కోసం రోడ్డెక్కరని చెప్పిన ముఖ్యమంత్రి ఈ ఆందోళనలు కల్పించడం లేదా అని తమ్మినేని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ పూర్తి మద్దతు కార్మికులకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనుసరిస్తున్న వైఖరి ఏ రకంగా అన్యాయమైందో ముఖ్యమంత్రి వివరించాం. అంతేకాదు యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరించడానికి కూడా పూనుకుంటోంది, అస్మా ప్రయోగిస్తారని బెదిరిస్తోంది. ఇది చాలా అన్యాయం. ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని ఆ నష్టాల కారణం కార్మికులు ఉద్యోగులు అనడం కూడా సరైనది కాదు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప కార్మికుల ఉద్యోగుల ప్రమేయం లేదు. పైగా ఈ మాత్రం ఆర్టీసీ చక్కగా నడుస్తుందంటే కార్మికుల ఉద్యోగుల శ్రమ ఫలితం తప్ప ఇంకోటి కాదు. యాజమాన్యం మాత్రం అనేక విధాలుగా ప్రైవేట్ ఆపరేటర్లకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు అవకాశాలు ఇస్తూ ఆర్టీసీ పైన అనవసరమైన ట్యాక్సులు విధిస్తూ నష్టాలకు కారణమవుతోంది. కాబట్టి ఈ విధానాలు మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికులకు కూడా 43% ఫిట్మెంట్ ఇవ్వాలని మేము సిపిఎం పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ అన్ని విధాల ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని, తప్పనిసరిగా విజయం సాధించే వీలుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఖమ్మం జిల్లాలో ఉగ్ర రూపం దాల్చింది. కొత్తగూడెం డిపోకు చెందిన 4 బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు అద్దాలను ధ్వంసం చేశారు. కార్మికుల సమ్మెతో 4వ రోజు జిల్లా వ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. కొత్తగూడెం డిపోకు చెందిన 4 బస్సులు ఖమ్మం స్టేషన్కు వస్తుండగా నగరంలోని టీటీడీసీ ఎదుట 2 బస్సులను, రోటరీ నగర్లో 2 బస్సులను గుర్తులేని వ్యక్తులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఓ డ్రైవర్కు గాయాలు కాగా పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా డిపోల ఎదుట పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఖమ్మం నగరంలోని సీక్వెల్ లో జరుగుతున్న సమ్మర్ ఆర్చరీ శిక్షణ క్యాంప్ కొనసాగుతుంది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఆర్చరీ శిక్షణలో పాల్గొంటున్నారు. శిక్షకులు విద్యార్థులకు ఆర్చరీతో పాటు పలు రకాల వ్యాయామాలు నేర్పిస్తున్నారు.
నగరంలో జరుగుతున్న ఆర్చరీ శిక్షణ క్యాంపు శిబిరంలో విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆర్చరీ వల్ల విద్యార్థుల్లో మానసిక వికాసం, వారిలో దృఢత్వం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆర్చరీతో పాటు పలు రకాల వ్యాయామాలు విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆర్చరీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారు. విద్యార్థులకు శిక్షణా సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆర్చరీ శిక్షణ బాగుందని విద్యార్థులు చెబుతున్నారు. ఖమ్మం నుంచి ఎంతో మంది సీనియర్ క్రీడాకారులు కూడా తయారైనరు. జూనియర్సు యూనివర్సిటీలో కూడా ఏ దుర్గయ్య గోల్డ్ మెడల్ సాధించిండు. 31, 32 నేషనల్ గేమ్స్లో మనం గోల్డ్ మెడల్ సాధించి 4 లక్షలు, ₹1,00,000 యు ప్రసాదరావు మరియు ఏ దుర్గయ్యలు కాంబినేషన్తోని టీం విన్ అయినరు. 3 టైమ్స్ పైకా ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా గెలవడం జరిగింది. ప్రతి స్కూల్ గేమ్స్, రూరల్స్, సీనియర్ మీట్స్, యూనివర్సిటీస్ ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క ఆర్చరీ క్రీడాకారులు ఏదో ఒక బహుమతి పొందడం ఈ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చి ఇది కల్పించడం వల్లనే ఈ క్యాంపుల వల్ల ఇలాంటి సౌకర్యం కలిగి ఎక్కువ మంది క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంది, మెడల్ సాధించే అది ఉంది. కాబట్టి దీన్ని ఖమ్మం కానీ, కొత్తగూడెం కానీ, భద్రాచలం లోపల ఉన్న తల్లిదండ్రులు గుర్తించి ఎక్కువ మంది పిల్లలను ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంపులకు వచ్చే విధంగా చేసినట్లయితే ఈ యొక్క శిక్షణ శిబిరానికి మేము మా కమిటీ అనుకున్న విధంగా పిల్లల్ని తీర్చిదిద్దగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగ సహకారంతో భద్రాచలంలో, అదేవిధంగా కొత్తగూడెంలో, ఖమ్మంలో, ఇంకా రానున్న కాలంలో ఖమ్మంలో ఎక్కువ సెంటర్లు పెట్టేసి ఇల్లందు, పాలేరు అటువంటి ఏరియాలో కూడా ఆర్చరీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాము. అసోసియేషన్ పరంగా ఈ శిక్షణ శిబిరాలతో పరిమితం కాకుండా మున్ముందు కాంపిటీషన్స్ కానీ ఇంకా వేరే పెద్ద కోచింగ్ క్యాంపులు కానీ నిర్వహించడానికి ఎప్పుడు రెడీగా ఉంటాము. ఇక స్కూల్స్లో కూడా ఆర్చరీ పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కూడా నేను మార్నింగ్ ఎర్లీగా లేవగలుగుతున్నాను అండ్ ఐ కెన్ ఇంప్రూవ్ మై కాన్సన్ట్రేషన్ and I can become a physical strong. By keeping this archery association, I am very happy and I am thanking to my coach. He's telling me very well. ఇక్కడ సమ్మర్ క్యాంప్ పెట్టారు ఆర్చరీ అసోసియేషన్ ద్వారా. దానివల్ల నాకు చాలా యూస్ అయింది. నేను మా స్కూల్ నుండి రీజన్స్కి వెళ్ళా, అక్కడ సెలెక్ట్ అయిన నేషన్స్కి వెళ్ళా. ఇది మొత్తం మా సార్ వల్లే. నా పేరు ప్రశాంత్ సార్. నేను డిగ్రీ అయిపోయింది. ఇంటర్మీడియట్ నుంచి ఆర్చరీ నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంపు పుట్టా శంకరయ్య సారు ఇంకా అందరూ పెద్దవాళ్ళంతా పెట్టడం వల్ల నేను ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకుంది. లాస్ట్ ఇయర్ నాకు స్టార్ట్ చేశాను. ఇప్పుడు మంచిగానే గేమ్ ఆడుతున్నాము. ఫర్దర్గా నేషనల్స్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సమ్మర్ క్యాంప్ గత సంవత్సరం ఖమ్మంలో స్టార్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరం సమ్మర్ క్యాంపు ద్వారా ఒక 10 మంది క్రీడాకారులు గుర్తింపు రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ ఆర్చరీ అసోసియేషన్ ద్వారా జిల్లాలో పలు చోట్ల పెట్టాము. అందులో భాగంగా ఖమ్మంలో పెట్టడం జరిగింది. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్చరీ ఖమ్మంలో ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల చాలామంది పిల్లలు, ఆర్చరీ అనేది మనకి పురాతనం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయ క్రీడ, మన సంస్కృతి సాంప్రదాయ క్రీడ ఇది. బ్రిటన్లో చిన్న విరామం. The largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. The largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Damro factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Cell 9180210449. తిరిగి బులెటిన్ లోకి స్వాగతం. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
రఘునాథపాలెం మండలం బూడిదెంపాడు రఘునాథపాలెం గ్రామాలలో 10 లక్షలతో నిర్మించే 2 సీసీ రోడ్లకు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ తన సొంత ఎమ్మెల్యే నిధుల నుంచి మండలానికి 40 లక్షలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న చోట బోర్లు, ఓవర్ హెడ్ ట్యాంక్ మరమ్మతుల పనులకు కేటాయించినట్లు చెప్పారు. ముగింపు దశలో ఉన్న పుట్టకోట ప్రాజెక్టుతో మండలంలో నీటి సమస్య పూర్తిగా తగ్గుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా మండలాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రఘునాథపాలెం సర్పంచ్ రెంటాల ప్రసాద్, బూడిదెంపాడు సర్పంచ్ మీరా, మండల నాయకులు లక్ష్మణ్ నాయక్, కుర్రా భాస్కర్ రావు, మందటపు నరసింహారావు, బుఖ్య భాష తదితరులు పాల్గొన్నారు. మనం గ్రామాల్లో వెచ్చించుకొని అభివృద్ధి చేసుకుందాం. మీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి సాధించాలని చెప్పి నేను ప్రగాఢంగా కోరుకుంటా ఉన్నా. మీకు ఏ పని కావాలంటే ఆ పని ఆ ప్రభుత్వ అధికారులకు మాట్లాడి ఇంకా ఇతర నిధులు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. మంచి పేరు తెచ్చుకొని ఈ గ్రామానికి మీకు ఉన్న 5 ఏళ్లలో ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోతుంది. ఈ జూలై వస్తే 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా 3 ఏళ్ళు ఉంది. మీకు 3 ఏళ్ళు, నాకు 4 ఏళ్లలో సాధ్యమైనంత వరకు ఎక్కువ అభివృద్ధి పనులు చేసి ప్రజల మన్ననలు పొందుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తొందరగా ఈ కార్యక్రమం ముగించి ఈ రోడ్లు వారం 10 రోజుల్లో వేసి నెలాఖరు లోపు నాకు చూపించాలా. మన సుబ్బారావు గారు ఏఈ గారు వాళ్ళు 31వ తారీఖు నాడు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ 40 లక్షల పనులు మొత్తం పూర్తయితే ఆశిస్తా. నగర్ లో ఉన్న సీసీ రోడ్డు కోసం ఎమ్మెల్యే గారి గ్రాండ్ నుంచి 2 లక్షల రూపాయలు మరియు గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్డుకు 3 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. వాటిని ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే విధంగా ఇంకో 2 రోడ్లను కూడా శాంక్షన్ చేస్తామని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని, అందుకు సాక్ష్యం పార్టీ సభ్యత్వాలే నమోదు అని ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తెలిపారు. సభ్యత్వ నమోదులో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ నగరంలోని ఓ హోటల్లో కొనసాగుతుంది. గతం కంటే ఎక్కువగా ఖమ్మం జిల్లాలో పార్టీ సభ్యత్వాలు నమోదు అయ్యాయని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు సమాయత్తం చేస్తున్నామని, అందులో భాగంగా ఈ వర్క్ షాపును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తున్నట్లు శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. వర్క్ షాప్లో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. హఠాత్తుగా మరణిస్తే వాళ్ళ కుటుంబం బజార్న బట్టను చూస్తూ ఉన్నాం. నిన్న మరి మోడీ గారు ప్రకటించారు కేవలం 12 రూపాయల క్లెయిమ్ తోటి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా. అదేవిధంగా మరి ఏదైతే 330 రూపాయలతోటి మరి ప్రధానమంత్రి జీవన జ్యోతి అనేటువంటి పథకాలతో పాటుగా చిరు వ్యాపారులను ఆదుకోవడం కోసం ముద్రా బ్యాంక్ అనే దాన్ని ఒకటి స్థాపించి 20,000 కోట్ల రూపాయల నిధులను దాన్ని కేటాయించి బ్యాంకుల ముఖం చూడని వాళ్ళను, బ్యాంకులు దూరం చేసినటువంటి సంఘాలను కూడా గుర్తించి, వ్యక్తులను గుర్తించి వారికి కూడా ఆర్థిక వెసులుబాటు కల్పించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు కేంద్రంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడమే కాక మరి మొత్తం కూడా దేశాన్ని అన్ని కుంభకోణాల్లో భ్రష్టు పట్టించి ఈరోజు అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రధానంగా రైతు ఆత్మహత్యల మీద ఇలా రాహుల్ గాంధీ పర్యటన చేపని చెప్తా ఉన్నారు. ఈ దేశంలో రైతులు మొత్తం కూడా ఈరోజు ఈ రకమైనటువంటి సంక్షోభంలోకి పోవడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, దాని నాయకుడైనటువంటి యువరాజు అయినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు ఏం ముఖం పెట్టుకొని మరి రైతు ఆత్మహత్యల పేరుతోటి ప్రజలకు వస్తున్నట్టు వివరించాలి. మొత్తం కూడా 10 సంవత్సరాలలో యూపీఏ పాలనలో శీఘ్రమైనటువంటి వ్యవసాయ రంగం కారణంగానే ఇలా రైతులు ఈ రకమైనటువంటి పరిస్థితిని దారితీస్తా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు భరోసా కలిగించేటువంటి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం తరఫున చేస్తాం. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకాన్ని ఖమ్మంలో డీసీసీబీ బ్యాంక్ అధికారులు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రైతులు, ఇతర వర్గాల వారికి ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సహకార బ్యాంకులో ప్రారంభించారు. ప్రారంభం రోజే సుమారు 20 మంది ఖాతా తెరిచినట్లు వారు పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ద్వారా అతి తక్కువ సొమ్ముతో ఎక్కువ ప్రమాద బీమా పొందే అవకాశం లభిస్తుందని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు, ఇతర వర్గాల వారు వినియోగించుకోవాల్సిందిగా వారు కోరారు.
ఈరోజు భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి వారిచే పెట్టబడినటువంటి ఇన్సూరెన్స్ పథకాలని ఈ రోజున జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏబీ మార్గ్ బ్రాంచ్లో ఈ రోజున 20 మంది పొదుపు ఖాతాల దగ్గర నుంచి మనం యొక్క ఇన్సూరెన్స్ సౌకర్యాలని అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. 2 జీవనజ్యోతి అంటే ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కింద సహజ మరణం పొందినట్లయితే 2 లక్షల రూపాయలు పొదుపు ఖాతాదారుడికి నామినీకి అందజేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రీమియం 330 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 18 నుంచి 70 సంవత్సరాల వాళ్ళకి కనుక యాక్సిడెంట్ జరిగినట్లయితే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించడం నామినీకి జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి ఏదైనా పాక్షికంగా జరిగినట్లయితే 1 లక్ష రూపాయలు చెల్లించడం జరుగుతుంది. దీని యొక్క ప్రీమియం 12 రూపాయలుగా ఉంటుంది. అంటే మొదటి ప్రీమియం జీవనజ్యోతి సహజ మరణానికి 330 రూపాయలు, యాక్సిడెంట్ అయితే 12 రూపాయలు మాత్రమే. అతి తక్కువ ప్రీమియంతో ఖాతాదారులందరూ కూడా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో 18 నుంచి 50, అలాగే 18 నుంచి 70 కలిగినటువంటి వాళ్ళు 2 పాలసీలు తీసుకున్నట్లయితే మన జీవిత బీమా ద్వారా ఈ యొక్క బీమా పథకాల ద్వారా అంటే మనకు ఎంతో కొంత కొద్దిగా మనకి భరోసా అనేది మన తర్వాత ఏర్పడింది. జీవిత బీమా అనేది జనరల్గా అంతే కదా మనం ఆలోచించేది. ఆ ఉద్దేశంతో భారత ప్రభుత్వం చేసినటువంటి దాన్ని మనం అమలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో గలైనటువంటి 40,000 మంది ఖాతాదారులకి, సేవింగ్స్ ఖాతాదారులకి, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 99 సంఘాల్లో ఉన్నటువంటి 1,40,000 మంది రైతులు CKCC ద్వారా పంట రుణాలు పొందారు. వాళ్ళందరినీ కూడా సేవింగ్స్ ఖాతా ద్వారా బ్యాంకులో చేర్పి తద్వారా ఆ రైతాంగానికి కూడా ఈ యొక్క జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించజేయడమే మా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు యొక్క లక్ష్యంగా ఉన్నది. యాదవుల హక్కుల సాధన కోసం ఈ నెల 11వ తేదీన ఖమ్మం కలెక్టరేట్ ను ముట్టడిస్తున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలను పోస్టర్ ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో తమ హక్కుల కోసం పోరాడవలసిన సమయం వచ్చిందని వారు అన్నారు. ఈ నెల 11వ తేదీన జరిగే యాదవుల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అజయ్ కుమార్, రామారావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. మన యాదవులు ఈ రాష్ట్రంలో ఎనలేని సేవ చేసినటువంటి గతం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎంతో మంది సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి తెలంగాణ ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో మనం తెలంగాణకి ఎంతో సహాయ సహకారాలు అందించినాం. ఆ దిశగానే మన బతుకులు మారాలంటే దీంట్లో ఉద్యమంగా అందరూ కలిసికట్టుగా సాధనగా రావాలని అఖిల భారత యాదవ సేవా సంఘం తరఫున జిల్లా తరఫున కోరుకుంటున్నాం. 11వ తారీఖు రావాలని కూసుమంచి మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో పిడుగుబడి ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి మంది పిడుగుబడో లేకపోతే పాము గరుసో తేలు గరుసో అనేక మంది చనిపోతూ ఉన్నప్పటికీ ఆ చనిపోయినటువంటి ఆ వృత్తిదారుడు కుటుంబానికి ప్రభుత్వం సరైనటువంటి రక్షణ కల్పించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వృత్తిదారులకు అదేవిధంగా గొర్రె పెంపకందారులకు సరైనటువంటి జీవన భద్రత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు 11వ తారీఖున కలెక్టరేట్ ముందు అఖిల భారత యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా. దిగుబడి కానీ ఏదన్నా వాళ్ళకి పాము కార్డు వేసినా కూడా వెనకబడి జాతులు వాళ్ళని ఎవరు పట్టించుకోని విధంగా వాళ్ళకి న్యాయం చేకూర్చాలని, అది 11వ తారీఖు ఈ ధర్నాకి మన యాదవులంతా నలుమూలంతా కదిలితే అని కలెక్టర్ గారికి పత్రం ఇచ్చి మనం సీఎం గారికి తెలియజేయాలని. ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అంబేద్కర్ హక్కుల సాధన కమిటీ డిమాండ్ చేసింది. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జరిగింది. జూన్ 17న అంబేద్కర్ చైతన్య బాటను చేపడుతున్నట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఎస్సీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఎందుకంటే అనేక కార్యాలయంలో కూడా ఈరోజు రాజ్యాంగ రిపబ్లిక్ డే రోజు కూడా అంబేద్కర్ ఫోటో అనేక వేడుకల్లో అంబేద్కర్ గారి యొక్క ఫోటోను పెట్టడం లేదనేది చాలా మందికి స్పష్టమైంది. కాబట్టి దీనికి ప్రభుత్వం కట్టుదిట్టంగా దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి రేపు జూన్ 27వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగేటువంటి అంబేద్కర్ చైతన్య బాట రాష్ట్ర సదస్సును కూడా జయప్రదం చేయాలని చెప్పేసి
ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ద యూనిట్ ఫోరం డిమాండ్ చేసింది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా తమ సంస్థ పనిచేస్తుందని ఫోరం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఫోరం నాయకులు ఖమ్మంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో వారు ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని వారు ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు జరిగే అన్యాయాలపై ద యూనిట్ ఫోరం పనిచేస్తుందని వారు తెలిపారు. ఈ ఫోరం కమిటీని ఖమ్మంలో ఎన్నుకున్నట్లుగా వారు పేర్కొన్నారు. మీరు అవసరానికి కొద్ది ఆర్గనైజేషన్లు కాదు, అవసరం ఉన్నా లేకున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ముందరికి రావాలని మళ్ళొక్కసారి మీ మీడియా ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. టఫ్ అంటే ద యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎంప్లాయీస్.com అనేసి వెబ్సైట్ కూడా ఉంది. మీరు మేము చేస్తున్న ప్రతి కార్యక్రమంలో దాంట్లో మేము లోడ్ చేస్తాను. మీరు ఎనీవేర్ ఎక్కడ ఉన్నా, ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా కానీ మన ఆర్గనైజేషన్ గురించి మేము దాంట్లో పెడతా ఉంటాం. కాబట్టి దయచేసి let us get united through our website, through our communications in various sites, and we have to work for our unity. This is the only thing where we can expect Baba Saheb Ambedkar concept, that is nothing but equality. లేకపోతే ఏదైనా బెనిఫిట్ లూజ్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం మేము పోరాటం చేయడానికి వెనకాడము. ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీని వాళ్ళందరికీ కూడా మేము వారికి అండగా ఉంటూ ఉద్యోగ నిర్వహణలో వారికి సపోర్ట్గా ఉంటామని ఈ ఫోరం ద్వారా తెలియజేస్తూ, మాకు ఈ జిల్లాలో మంచి ఉద్యోగ మిత్రులందరూ కూడా ఐక్యతని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ వారు నిలబెట్టుకోవాలా. ప్రతి గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పిస్తా అని చేసి మాట ఇచ్చారండి. రాబోయే ఈ నోటిఫికేషన్స్ ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పోస్టులు ఉన్నాయో ఆ పోస్ట్ కంటే ముందే ఈ 12% రిజర్వేషన్ కమ్యూనికేట్ చేసి అనౌన్స్ చేసి ఆ తర్వాత ఈ పోస్టులు అనౌన్స్ చేయగలిగితే మన ఎస్సీ ఎస్టీ కులస్తులందరూ ఒక ఎంప్లాయ్మెంట్ కోరుకుంటూ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. నాలుగవ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. కార్మికులకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అఖిలపక్షం నాయకులు. ఖమ్మంలో కొనసాగుతున్న ఆర్చరీ శిక్షణ క్యాంప్. ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీకు సమర్పిస్తున్నారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. Dano Furnitures, Pink and Blooms, Beauty Salon and Spa for men and women, Swati Xerox and Flex. The largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at number of factories. For more information, visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Tel 9180210449.